ఆ కొడుకుని పిలిచి ఆ అమ్మ నువ్వు కొట్టు దగ్గరికి వెళ్ళి పలానా సరుకులు తీసుకురమ్మని పంపిస్తుంది. ఆ బాబు నడుచుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ వెళ్తూ ఉంటాడు. వెళుతున్న దారిలో కొంతమంది లైన్గా నిలబడి ఫ్రూట్స్ తీసుకుంటున్నారు. అప్పుడు ఆ బాబు కూడా వెళ్ళి లైన్లో నిలబడతాడు. చివర్లో ఎక్కడో అందరూ లైన్లో తీసుకుంటూ ఉంటారు. ఆ బాబు చివర్లో ఎక్కడో ఉంటాడు. ఒకవైపు టెన్షన్ పడుతూ ఉంటాడు, అమ్మ నన్ను కొట్టు దగ్గరికి వెళ్ళి రమ్మంది అని. ఇప్పుడు ఈ బాబు లైన్ వచ్చింది. ఈ బాబుకి ఫ్రూట్స్ ఇస్తుంటే కింద పడిపోతాడు. మళ్ళీ ఆ బాబుని వెనక నుండి రమ్మంటారు. మళ్ళీ వెళ్ళి లైన్లో నిలబడతాడు. ఆ బాబు ఆలోచిస్తూ ఉంటాడు, మా అమ్మ త్వరగా రమ్మందే, కానీ ఈ ఫ్రూట్ తీసుకెళ్ళిస్తే మా అమ్మ చాలా ఆనందపడుతుంది అని మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడు యేసు ఆ బాబుకి ఒక ఫ్రూట్ తీసి ఇస్తారు. అమ్మ ఏమంటుందో, త్వరగా వెళ్ళాలి, నేను ఇక్కడే ఆ బాబు ముందు కింద పడిపోయిన పండుని తీసి చూస్తాడు. అప్పుడు అది ఒకవైపు కుళ్ళిపోయి ఉంటుంది. అప్పుడు ఆ బాబు మనసులో ఇలా అనుకుంటాడు, కింద పడిపోవడం చాలా మంచిదయింది. అది కింద పడిపోవడం వల్ల నేను మళ్ళీ లైన్లో నిలబడ్డాను. ఇప్పుడు ఈ పండు తీసుకెళ్ళి మా అమ్మకిస్తే చాలా ఆనందపడుతుంది. దేవుడు నీకెప్పుడు శ్రేష్టమైనది ఇవ్వాలని చూస్తాడు. ఆలస్యం అవ్వచ్చేమో కానీ గొప్ప కార్యం చేస్తారు.